శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి డి కామేశ్వరు గారు రచించిన గీతోపదేశం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2017 రంజని కథానికల్లో ప్రచురించబడింది. మరి కథలోకి పెడదామా? అమ్మా, కాఫీ. 11 గంటలకి లేచి బద్ధకంగా ఆవులిస్తూ వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ తీసుకుని ఆర్డర్ వేసింది తల్లికి. అప్పుడే వంటింటి పనంతా పూర్తి చేసి వచ్చి సావకాశంగా పేపర్ తిరిగేస్తున్న జయలక్ష్మి ఓసారి కూతురి వంక విరక్తిగా చూసి, వంటింట్లో అన్నీ ఉన్నాయి, కలుపుకొని తెచ్చుకో నిర్లిప్తంగా అంది. అమ్మా ప్లీజ్, చతుర ముద్దులు గునుస్తూ అడిగింది. ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్, పేపర్లో నుంచి తల ఎత్తకుండానే జయలక్ష్మి అంది. తల్లి వంక కోపంగా చూసి విసుక్కుంటూ లేచి వెళ్ళి కాఫీ కలుపుకొని తన రూమ్లోకి వెళ్ళి తలుపు ధడాలన వేసుకుంది. జయ, సాయంత్రం రాధాకృష్ణ వాళ్ళు డిన్నర్కి వస్తున్నారు, గుర్తుంది కదా? కింద కారు పని చూసుకొని లోపలికి వస్తూ అన్నాడు సత్యమూర్తి. ముభావంగా అంది. కాస్త సోడాలు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టు, వాడికి డ్రింక్ కావాలి. తెలుసులేండి, విసుగ్గా అన్నది జయలక్ష్మి. ఏమిటలా ఉన్నావు? డల్గా మాట్లాడుతున్నావు. నీకు చిరాగ్గా ఉంటే చెప్పు, క్యాన్సిల్ చేసేస్తాను. భార్య తీరు చూసి కాస్త నొచ్చుకుంటూ అన్నాడు. ప్లీజ్, నాకేం అవ్వలేదు. మామూలుగా నన్నుగా ఉండనియదు కదా మీ అమ్మాయి. ఎంత పట్టించుకోవద్దనుకున్నా ఇంట్లో చూస్తూ ఎలా ఊరుకోగలను? రాత్రి 1:30కు వచ్చింది తెలుసా? ఇప్పుడు లేచి కాఫీ అంటూ ఆర్డర్ లేస్తుంది. హోటల్ అనుకుంటుందేమో ఇది, ఉక్రోషంగా దురుసుగా అంది. సత్యమూర్తి జయలక్ష్మి వంక చూసి, కూల్ డౌన్, ప్రతి వీకెండ్కి ఇదే గోల కదా, కొత్త ఉంది? అవును, ఏదో పోనీ వారమంతా వర్క్ చేసి శనివారం వస్తే రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్తో అనుకుంటే రాను రాను మరీ మితిమీరిపోతుంది భాగవతం. మీరేం అనరు, ఏదన్నా అంటే నేను రాక్షసులాగా కనిపిస్తున్నాను దానికి. ఏమనమంటావు అంటే డోంట్ బీ సిల్లీ డాడీ అని ఎన్నిసార్లు తేలిగ్గా కొట్టిపారేసింది. 25 ఏళ్ల కూతుర్ని ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న దానిని చిన్నపిల్లని కేకలేసినట్టు తిట్టమంటావా? తిడితే ఊరుకుంటుందా? 10 ఏళ్ల పిల్లలే ఎదురు జవాబులిస్తున్నారు ఈ రోజుల్లో. ఏమిటో బాయ్ ఫ్రెండ్స్తో మోటార్ సైకిల్ ఎక్కి తిరగటం, పబ్బులు, పార్టీలు, డ్రింక్సు. ఆడపిల్లలు కూడా ఇంత బరి తెగించిపోతున్నారు. దేనికన్నా ఓ లిమిట్ ఉంటుంది. కోపంగా అంది పేపరు విసురుగా పడేస్తూ. మనిద్దరం అరుచుకోవటం తప్ప ఏ లాభం? 2-3 సార్లు గట్టిగా చెప్పాం, పట్టించుకుందా? జవాబిచ్చిందా? విననట్టే విడిపోయింది కదా. ఏం చేయమంటావో నీవే చెప్పు. సరే, అనవసరంగా మూడు పాడు చేసుకోకు, ఓదార్పుగా అని లోపలికి వెళ్ళిపోయాడు. హాయ్ ఆంటీ, అంకుల్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వచ్చి. కూతురు సాయంత్రం ఇంటికి వచ్చిన గెస్ట్లని మర్యాదగా పలకరించి పరువు నిలబెట్టినందుకు సంతోషించింది జయలక్ష్మి. ఆదివారాలు ఇంట్లో ఉండేదే తక్కువ, సాయంత్రం అసలు ఉండదు. అలాంటిది ఇంట్లో ఉండి గెస్టులు వస్తే గదిలో నుంచి ఊడిపడకుండా తమని ఇబ్బంది పెట్టనందుకు సంతోషించి కూతురి వంక ప్రసన్నంగా చూసింది. ఏయ్ చతురా, లుకింగ్ గ్రేట్. ఏమిటి, ఎలా ఉంది ఉద్యోగం? చతుర చేయి పట్టుకొని ఆప్యాయంగా పలకరించింది శోభన. హౌ ఆర్ యూ బేటా? రాధాకృష్ణ ఆప్యాయంగా పలకరించి, సో నవ్ యు ఆర్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ లైఫ్. మీ నాన్న కంప్లైంట్ చేసేవాడు దీని ఖర్చులు తట్టుకోలేకపోతున్నానని. ఐ థింక్ హీఈస్ నౌ రిలీవ్డ్ మ్యాన్. ఎక్కడ్రా నాయనా, ఉన్నదంతా ముందే ఉంది ఖర్చు. 2 పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఐ విల్ బీ ఏ పాపర్. మిత్రులిద్దరూ హాస్యాలాడుకుంటూ మాటల్లోకి దిగారు. అయితే చిత్ర, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? శోభన హాస్యంగా అడిగింది. ఏమిటాంటీ, ఇంకా పాతకాలం కబుర్లు మానరా? విసుగ్గా అంది. పోనీలే, కొత్త కాలంగా పులావన్నం ఎప్పుడని అడగనా? చమత్కరించింది. అబ్బా, అది కాదాంటీ, పెళ్ళెప్పుడు, పప్పన్నం ఎప్పుడు? అమ్మాయి కనిపిస్తే పెళ్ళి గురించి తప్ప ఇంకేం మాటలు ఉండవా అని. బాగుంది, పెళ్ళిడమ్మాయి ఇంట్లో ఉంటే మరి ఇంకేం అడగమంటావు? నీవు చదువుకున్నన్ని రోజులు పెళ్ళెప్పుడు అని అడిగానా? చదువైంది,
ఉద్యోగం అయింది. ఇప్పుడు అవ్వాల్సింది మరి అదే కదా. శోభన వదలకుండా రెట్టించింది. అలా అడుగు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలనుకోవటం ఏదో వదులుచుకోవడానికి పేరెంట్స్ చేసే పన్నాగం అని దాని ఉద్దేశం. ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూద్దామన్నా ఇప్పుడు కాదు అంటుంది. జయలక్ష్మి స్నేహితురాలి సపోర్టుతో అవకాశం దొరికిందన్నట్టు అందుకుంది. 25 నిండాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో మరి. మమ్మల్ని చూడనీదు, అది వెతుక్కోదు. ఏమిటి, రోడ్ల మీద వెతుక్కోమంటావా? వెళ్ళే ప్రతి మగాడిని చూసి ఎంచుకోమంటావా? తల్లి వంక చూర చూర చూస్తూ అంది. చతురా, అది కాదమ్మా, నీకెవరైనా నచ్చితే చెప్పు, లేదంటే అమ్మ వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పు. వాళ్ళకి తెలియదా నీకేం కావాలో? అంతేగాని అలా ఊరికి ఆలస్యం చేయకు. ఏ వయసులో ఆ ముచ్చట. ఇది కరెక్ట్ ఏజీ పెళ్ళికి, అందుకనే తొందరపడతారు పెళ్ళికి అనునయంగా అంది శోభన. ప్లీజ్ ఆంటీ, అమ్మలా మీరు ఊరికే పెళ్ళి పెళ్ళి అనకండి. చతురా, ప్రతి తల్లికి ఆ ఆరాటం ఉంటుందమ్మా. పిల్లకి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని పేరెంట్స్ అనుకుంటారు. బాధ్యత కాదు, భారం అనుకుంటారు. చదువైంది, ఉద్యోగం వచ్చేసింది, పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపేసి హాయిగా ఉండాలనుకుంటారు. ఏ, నాకేమంత వయసు అయిందని ఒకటే గోల. నాకు నచ్చినవాడు దొరకాలిగా. పోనీ నీకేం కావాలో, ఎలాంటి వాడో కావాలో చెప్పు, మేము మంచి సంబంధం ఉంటే చెబుతాము. మీరు వెతికేసి ఇదిగో వీడి చదువు, ఇది ఉద్యోగం, ఇది ఇంత జీతం అనేస్తే నాకు నచ్చుతాడా? వాదనలోకి దిగింది చిత్ర. పెళ్లి చూపులంటూ ఓ అరగంట మాట్లాడేస్తే నచ్చిపోతాయా అన్నీ? అలా అన్నామా? ఎవరన్నా నచ్చితే ఇద్దరూ మాట్లాడుకోండి, ఒకరికొకరు తెలుసుకోండి, అప్పుడు చెప్పమన్నాం. జయలక్ష్మి కూతురి వంక చూస్తూ అంది. 4 రోజులు తిరిగితే అసలు సంగతులు, బిహేవియరు తెలిసిపోతుందా? 4 రోజులు కాకపోతే 4 ఏళ్ళు తిరిగినా భార్యాభర్తల మధ్య ఉండే మైనస్ ప్లస్ పాయింట్లు బయటికి రావు. బాయ్ ఫ్రెండు, గర్ల్ ఫ్రెండ్గా ఉన్నన్ని రోజులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పెళ్ళయి సంసారం, బాధ్యతలు పైన పడితే అప్పుడు అసలు స్వభావాలు బయటికి వస్తాయి. జయలక్ష్మి అంది. ఎస్, యువర్ మమ్మీ ఈజ్ రైట్ చిత్ర. 3 ముళ్ళు పడి కాపురం మొదలు పెట్టే వరకు అసలు ఎవరు ఏమిటి అన్నవి బయటపడవమ్మా. కానీ అన్నాళ్ళు పెళ్ళి కాకుండా లివింగ్ టుగెదర్ చేస్తాం అంటే ఒప్పుకోవడానికి మన సమాజం ఇంకా అంత ఎదగలేదు. అలా తిరిగిన అమ్మాయిని మళ్ళీ ఏ మగాడు ఇష్టపడడు తెలుసా? ఏదో చదివేస్తున్నాం, ఉద్యోగాలు చేసేస్తున్నాం, మాకేం అనుకున్నా పెళ్ళిళ్ళ వేళకి సంప్రదాయాలు, అలవాట్లు, కుటుంబాలు, అమ్మాయిల ప్రవర్తన అన్నీ చూస్తారు. అబ్బాయిలు మాత్రం తక్కువ. తను గర్ల్ ఫ్రెండ్తో తిరగచ్చు, కానీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో తిరిగితే అలాంటి అమ్మాయితో సరదాగా తిరుగుతాడు, కానీ మళ్ళీ పెళ్ళి అంటే ఆలోచించే స్థాయిలోనే ఉన్నాం మనం ఇంకా. అలా చెప్పుద కాస్త దానికి. ఏమిటో అదేం చేసినా, ఎలా తిరిగినా మగపిల్లలు లైన్ కట్టి నిల్చుని పెళ్లి చేసుకుంటారని అనుకుంటుంది. పోనీ చేసుకోకపోతే, పెళ్ళి కాకపోతే ఇంక జీవితమే ఉండదా? నిర్లక్ష్యంగా అంది. ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు. సంపాదించుకుంటూ కేర్ ఫ్రీగా స్నేహితులతో తిరగటం అదే లైఫ్ అనుకుంటారు. రాను రాను ఆ లైఫ్ విసుగొస్తుంది. స్నేహితులు ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అవుతారు. రొటీన్ లైఫ్ బోరు కొట్టి మార్పు కావాలనిపిస్తుంది. మీద పడిన వయసు నచ్చక కొందరు, భావాలు సరిపడక కొందరు, వయసుకి తగ్గవాడు దొరక్క వేసారి ఆ విసుగు, కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ పేరెంట్స్ మీదే చూపిస్తారు. ఎంతమందిని చూడలేదు ఇలాంటి వారిని. సరేలే, నా కోపం తాపం మీ మీద చూపించనని బాండ్ పేపర్ మీద రాసిస్తాలే, ఇంకా వదిలేయి తల్లి ఈ పెళ్లిగోల. సగం హాస్యం, విసుగు, అప్రసన్నత అన్నీ కలిపి చూపిస్తూ అన్నది. ఇంట్లో గెస్టులున్నారని కూతురిలా వదిలింది. లేకపోతే ఎలా అరిచేదో జయలక్ష్మికి తెలుసు గనక ఇంకా ఊరుకుంది. ఇదిగో ఇది వరుస శోభ. కోపం, బాధ మిళితమైన స్వరంతో అంది. సరేలే, ఓకే చిత్ర, పెద్దవాళ్ళు, పేరెంట్సు మీ మంచి కోరి అనుభవంతో చెబుతారమ్మా, అర్థం చేసుకో. ఇద్దరిని సముదాయిస్తూ అన్నది శోభన. ఓకే, లెటస్ హ్యావ్ ఫుడ్.
డ్రింక్స్ పూర్తయి చనువుగా అన్నాడు రాధాకృష్ణ, వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లకి ఫుల్ స్టాప్ పెడుతూ. వారం తర్వాత జయలక్ష్మి కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరో ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్తోంది చతుర. డైనింగ్ టేబుల్ మీద పిజ్జా, కేకులు, కప్పులు, చిప్సు చెల్లా చెదురుగా ఉండటం, ఇద్దరు చాలాసేపటి నుంచి ఇంట్లో ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నాయి జయలక్ష్మికి. హాయ్ అమ్మా, ఇతను పవన్, నా కొలీగ్ పరిచయం చేసింది. ఆ అబ్బాయి కుర్చీలో నుంచి లేచి నమస్తే ఆంటీ అన్నాడు. మర్యాదకు ఒక నవ్వు నవ్వి, ఏమిటి ఆఫీస్ లేదా, వెళ్ళావు కదా అనుమానంగా చూస్తూ అడిగింది. వెళ్ళా, నిన్న రాత్రి మా బాస్కి సీరియస్గా కార్ యాక్సిడెంట్ అయిందని, కేర్ హాస్పిటల్లో ఉన్నాడని అందరం చూడటానికి వెళ్ళాం. అందరికీ మూడ్ ఆఫ్ అయింది, సెలవు ఇచ్చేశారు ఆఫీస్కి. ఇక్కడికి వచ్చి లంచ్ ఆర్డర్ చేసి తిన్నాం ఇద్దరం వివరణ ఇచ్చింది చతుర. తల్లి మొహంలో మారుతున్న రంగులు చూసి కూడా చూడనట్టు చాలా తేలిగ్గా అంది. ఐసి, ఎక్స్క్యూజ్ మీ, ఫ్రెష్ అయి వస్తాను, లోపలికి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుని వచ్చేసరికి బయట ఇద్దరు అతని బైక్ దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. కూతురు మోటార్ సైకిల్ సీటు మీద బైఠాయించి ఆ అబ్బాయి ఏదో చెప్తుంటే ఏ యార్ షటప్ అంటూ చనువుగా భుజం మీద చరుస్తూ అంటోంది. చుట్టూ బాల్కనీల్లో చాలామంది ఉన్నారు. పిల్లలు కింద ఆడుతున్నారు. కొందరు వయసు మళ్ళిన వారు వాక్ చేస్తున్నారు. అంతా చతుర వంక చూసి చూపులు తిప్పుకుంటూ వెడుతున్నారు. ఇంట్లో ఇంతసేపు గడిపింది చాలేదు కాబోలు. బయట నిలబడి ఆ నవ్వులేమిటి, భుజం మీద చేతులేసేంత చనువేమిటి, నలుగురు చూస్తున్నారన్న లెక్క లేదు. జయలక్ష్మి కోపం అణచుకుంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని తెచ్చుకొని బాల్కనీలో కూర్చుంది. తాగుతున్న వేడి కాఫీ ఆమె ఆలోచనలని మరింత వేడెక్కించింది. మరో 10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన చతురని చుర చూస్తూ, అయిందా సాగనంపడం, ఏమిటలా బైక్ ఎక్కి కూర్చొని నవ్వులు మాటలు అంతా చూస్తున్నారని కూడా లేకుండా మొదలుపెట్టావా సెర్మన్స్, ఏమిటి నీ బాధ, ఎవరితో స్నేహం చేయకూడదు, మాట్లాడకూడదు, ఆఫీసు ఇల్లు తప్ప ఇంకోటి లేకుండా బుద్ధిగా కూర్చోవాలి. అమ్మా, నీ ఆంక్షలు నేను పాటించనని తెలిసి ఎందుకు రోజు ఏదో ఒకటి వల్లిస్తావు? ఎందుకంటే నీ తల్లిని కనుక, నీ మంచి చెడ్డల బాధ్యత నాది కనుక. అలా ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి ఇంతసేపు గడిపింది చాలక రోడ్డు మీద ఆ మాటలేమిటి? ఓహో, అమ్మాయిలైతే గంటల కొద్దీ మాట్లాడినా పర్వాలేదన్నమాట, బాయ్ ఫ్రెండ్స్తో కూడదన్నమాట. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. ఇంతకీ ఎవడీ పవన్, ఇది వరకు చూసినట్టు లేదు ఆరా తీసింది. చతుర నిర్లక్ష్యంగా, పవన్ అని చెప్పాగా, మా కొలీగ్. అంటే కొత్తగా చేరాడా, ఇన్నాళ్ళు స్నేహం లేదా, మరో కొత్త ఫ్రెండా, ఇంటికి వచ్చేంత ఫ్రెండ్ అయ్యాడా? నా కొలీగు, ఇంకో బ్రాంచ్ నుంచి కొత్తగా వచ్చాడు. చాలా ఇన్ఫర్మేషను, కులం గోత్రం కుటుంబం జాతకం అన్నీ చెప్పమంటావా? ఇంటికి రావటం తప్పంటే ఇంక తీసుకురాను, ఏ కాఫీ హౌస్కో పోతాం. అమ్మా, నీలాంటి చదువుకొని ఉద్యోగం చేసే తల్లులు కూడా ఇలా మాట్లాడితే ఒళ్ళు మండుతుంది కోపంగా అంది. ఏం చదివినా ఉద్యోగాలు చేసినా ఆడ మగ తేడాలున్నంత వరకు ఆ స్నేహాలు ఎక్కడికి దారి తీస్తాయో, ఎంత చదివినా ఆడపిల్లలు ఎలా బోల్తా పడతారో చూస్తున్నాం కదా. అందుకే తల్లులు భయపడతారు. ఆ రోజులే కాదు, ఈ రోజులైనా ఆ స్నేహాలు ప్రేమలు నమ్మి మోసపోయే అమ్మాయిలు ఎక్కువ అవుతున్నారు కదా, అందుకు భయం. తను అంతే కోపంగా అంది జయలక్ష్మి. అంటే మాకు నచ్చిన వాడిని చేసుకోవాలంటే మా అభిప్రాయాలు కలిశాయో లేదో చూసుకునే అవకాశం ఆడపిల్లకి ఈనాటికి ఇవ్వరా పేరెంట్స్? అబ్బాయిలతో స్నేహం చేయకుండా కలిసి మెలిసి తిరగకపోతే ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుస్తుంది? వాదనకి దిగింది చతుర. 10 మందితో స్నేహం చేసి 10 మందితో కలిసి తిరుగుతాం, నచ్చేవాడు దొరికితే చేసుకుంటాం అంటే సమర్థించే స్థాయికి ఇంకా ఈ సమాజం ఎదగలేదు. ఎంత ఆధునిక కబుర్లు చెప్పినా స్నేహాలు ప్రేమలకు ఓకే, కానీ పెళ్ళిళ్ళకి మాత్రం సాంప్రదాయాలు అమ్మాయిల ప్రవర్తన అన్నీ చూస్తారు. పెద్దవాళ్లే కాదు,
నిన్ను చేసుకునేవాడు తను నీతో తిరగవచ్చు, కానీ నువ్వు ఇంకొకరితో తిరిగితే ఆ అమ్మాయి నచ్చిన వాడిని ఎంచుకుంటూ ఉంది అని గొప్ప విశాల హృదయం చూపించి చేసుకుంటాడనుకుంటున్నావా? 10 మందితో స్నేహం చేస్తే తిరుగుబోతూ అన్న బిరుదు తగిలించి నీకు దూరం జరుగుతారు. అది మర్చిపోకు. చతుర వేళాకోళంగా నవ్వి, అమ్మమ్మ కాలం మాటల్లోనే ఉన్నావు ఇంకా. అమ్మమ్మల కాలంలో కంటే అమ్మాయిల మీద దౌర్జన్యాలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సెల్ ఫోన్లలో ప్రేమాయణాలతో బ్లాక్మెయిలింగులు చేసి అమ్మాయిల బతుకులు నాశనం చేసేవారు ఇప్పుడే ఎక్కువయ్యారన్నది తెలుసుకో. ఇలా అందరితో తిరిగి నచ్చలేదని వదిలేస్తే అబ్బాయిలు కక్ష సాధింపుతో ఎంత దురాగతాలకి పాల్పడుతున్నారో వింటున్నాం, చూస్తున్నాం. కనుకే తల్లిదండ్రులుగా భయపడతాము. అంటే మీరెవరినో తెచ్చి చేసుకో అంటే చేసేసుకోవాలా? అలా అనటం లేదు. ఇలా నెలల తరబడి, ఏళ్ల తరబడి 10 మందితో క్లోజ్గా తిరిగి నచ్చిన వాడిని చేసుకుంటాం అంటే ఎవ్వరూ అంగీకరించరు. చూడు, ఆడపిల్ల కాస్త స్మార్ట్గా చదువు, ఉద్యోగం ఉంటే అబ్బాయిలు ఆకర్షితులు అవుతారు. దానికి తోడు మీరిచ్చే చనువుతో మరింతగా దగ్గరవుతారు. అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవారే ఎక్కువ. నిజంగా మనసారా ప్రేమించి ఆ ప్రేమ పెళ్లి వరకు తెచ్చేవారు తక్కువ. ఆడపిల్లలా మోసపోకూడదని పెళ్ళయ్యే వరకు అమ్మాయి బాధ్యత తల్లిదండ్రులది కనుక ఇంతగా ఆరాటపడతారు. నీకెలా చెబితే అర్థమవుతుంది? చూడు, ఇలా రా అంటూ కూతుర్ని చెయ్యి పట్టి లాగి లేపి, నాతో రా, నీకోటి చూపిస్తే అర్థం చేసుకుంటావేమో. ఈ బెడ్రూమ్ బాల్కనీలో నుంచి చూడు, ఎదురుగా ఏముంది? ఏముంది అక్కడ? ఖాళీ స్థలం, గేటు, తాళం. ఏముంది అక్కడ? అవునా, 3 నెలల క్రితం అక్కడేముండేవి? చూసి గుర్తు తెచ్చుకో. ఏమిటమ్మా నీ గోల? ఏముండేది? ఒక టీ బడ్డీ, ఒక చాకలాడు, ఆ వెనకాతల 4-5 గేదెలు కట్టేసి ఉండేవి. ఆశ్చర్యంగా అంది తల్లి వంక చూస్తూ. అవును కదా, ఆ స్థలం ఒక ఎన్ఆర్ఐది. ఎప్పుడో కొని పడేశాడు. ఆ స్థలం ఖాళీగా ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించి కొట్లు, గేదెలు ఎవరికి దక్కిన స్థలం వాళ్ళు ఉపయోగించుకున్నారు. 3 నెలల క్రితం ఆ స్థలం యజమాని వచ్చి స్థలం ఆక్రమణకి గురైపోతుందన్న భయంతో ప్రహరీ గోడ కట్టి గేటు పెట్టి తాళం వేసి ఆ స్థలం తనది అన్న బోర్డు పెట్టాక లోపలికి వెళ్ళే సాహసం ఎవ్వరూ చేయలేదు. అంటే దీనికి అమ్మాయిలు అబ్బాయిలు తిరగటానికి ఏం సంబంధం? గోయింగ్ క్రేజీ అమ్మా. ఉండు చెప్పని. నీవు మీ నాన్నతో కానీ నాతో కానీ వెళుతూ ఉంటే మగపిల్లలు కామెంట్సు, ఈలలు, చౌకబారు నవ్వులు చేసే సాహసం చేస్తారా? పెళ్ళయి నీ మొగుడుతో వెళుతుంటే పిచ్చి వేషాలు వేసే సాహసం చెయ్యరు. అంటే ఒంటరి అమ్మాయిలనే టార్గెట్ చేసి పిచ్చి వేషాలు వేసి దరిచేరే ప్రయత్నం చేస్తారు. ఆ స్థలం ఎవరిది కాదనుకొని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆక్రమించారు. ఇటు చూడు, పక్కింట్లో గులాబీ చెట్టు గోడ అవతలకి ఎత్తుగా ఎదిగి విరబూస్తే రోడ్డు మీద నుంచి ఎవరికందిన పూలు వాళ్ళు కోసుకుపోతున్నారు. గేటు తీసి లోపలికి వచ్చి కోసే సాహసం ఎవరో కానీ చేయరు. అంటే అర్థం ఏమిటి? స్త్రీ క్షేత్రం లాంటిది. అంటే భూమి, పొలం, నేల ఏదన్నా అర్థం. మన భూమి మనం పరిరక్షించుకోవాలంటే ఒక కంచె, ఓ గోడ ఉంటేనే ఆ నేలకి భద్రత. లేకపోతే ప్రతివాడు తనదే అన్నట్టు చొరబడతాడు. పెళ్ళయ్యే వరకు తండ్రి, ఆ తర్వాత భర్త ఆ భూమికి కాపుంటారు. ఆ క్షేత్రం భర్త అనబడేవాడికి అప్పచెప్పే వరకు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత తమ బాధ్యత తీరుతుందని అనుకుంటారు. ఓ గాడ్, ఆడవాళ్ళకి భూమితో పోలిక. అవును, ధరిత్రి, నేల తల్లి, క్షమయా ధరిత్రి ఇవన్నీ స్త్రీకి పర్యాయ పదాలు. భూమిని, తల్లిని, స్త్రీని క్షేత్రం అంటారు అందుకే. అయితే మగాడేమిటి? అతనికేం పేర్లు లేవా? ఎకసెక్కంగా అడిగింది. మగాడు బీజం. అంటే
ఇప్పుడు ఏ నేలలో ఏ బీజం అంటే ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మామిడి, జామ, సపోటా, వరి, గోధుమ ఇలా విత్తు వలన పేరు వస్తుంది, భూమి వలన పేరు రాదు. అంటే స్త్రీ క్షేత్రం, పురుషుడు బీజం. నీ నేల అయినంత మాత్రాన ఆ చెట్టుని నీ పేరుతో పిలవరు కదా, విత్తుబట్టి పేరు. అందుకే సంతానానికి తండ్రి ఇంటి పేరు వస్తుంది, కానీ తల్లి ఇంటి పేరు రాదు కదా. సృష్టిలో స్త్రీ పురుషులు సమానం అనుకున్నా స్త్రీ కంటే పురుషాధిక్యత ఉండటానికి కారణం బీజం వల్ల. అర్థమైందా? ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులు ఉద్యోగంతో ఒంటరిగా ఉండే పరిస్థితిలో ఆడ మగ స్నేహాలు ఎక్కువయి పరిచయాలు ఎటో దారితీసి ప్రేమలతో మోసపోయే ఆడపిల్లలు ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యారు. అప్పుడైనా ఇప్పుడైనా నష్టపోయేది ఆడపిల్ల అన్న నిజం మర్చిపోకూడదు. అందుకే తల్లిదండ్రులకి ఇంత ఆరాటం. అంటే ఎన్ని వందల ఏళ్ళు గడిచినా స్త్రీ ఎంత ఎదిగినా పురుషుడితో సమానం అవలేదా? స్త్రీ పురుష శరీర నిర్మాణాలు వేరు, శారీరక ధర్మాలు వేరు. అరిటాకు ముళ్ళు సామెత ఎప్పటికీ మారదు. సృష్టి మారి శారీరక నిర్మాణాలు మారిస్తే తప్ప మగపిల్లలంత స్వేచ్ఛగా ఆడపిల్లలు ప్రవర్తించలేరు. వాళ్ళు తాగుతారు, సిగరెట్లు కాలుస్తారు. ఆడపిల్ల చేస్తే తప్పు తప్పు అంటారు. ఎందుకు? ప్రకృతి ఆడపిల్లకి ప్రత్యేక నిషేధాలు విధించింది. స్త్రీ పురుష హార్మోన్లు వేరు. అవన్నీ స్త్రీ సహజ ప్రకృతికి సరిపడవు. మాతృత్వానికి, పిల్లలని కని పెంచడానికి అలాంటి అలవాట్లు హాని చేస్తాయి. స్త్రీకి వివాహం రక్షణనిస్తుంది. ఏం జరిగినా చట్టం స్త్రీకి న్యాయం చేస్తుంది. సమాజం, చట్టం స్త్రీకి రక్షణ అన్నది స్త్రీలు మర్చిపోకూడదు. నేను మేజర్ని, సంపాదిస్తున్నా, నా ఇష్టం అంటే ఆ విచ్చలవిడితనానికి సమాజం, చట్టం తోడు రావు. అప్పుడు ఎవరి బాధ్యత వారిదే, ఎవరి బాధ వారిదే. యువతరం అది గుర్తించాలి. కూతురి మొహంలో మారుతున్న రంగులు చూసి తన మాటలు కొంత అర్థం చేసుకుందని, ఆలోచిస్తున్నదని అర్థమయ్యి అంతటితో ఆపేసింది. నెల రోజుల తర్వాత పొద్దుట కాఫీ తాగుతూ ఉంటే, డాడీ, పవన్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరొకసారి పవన్ పేరెంట్స్ని కలిసి మాట్లాడండి. ఈరోజు సాయంత్రం పవన్ వస్తాడు. ఏం మాట్లాడతారో మాట్లాడండి. చాలా క్యాజువల్గా కూతురు అంటుంటే నమ్మలేనట్టు చూశారు సత్యమూర్తి, జయలక్ష్మి. నీ గీతోపదేశాలు అమ్మాయి గారి మీద ప్రభావం చూపాయనిపిస్తోంది, సత్యమూర్తి నవ్వుతూ అన్నాడు. గీతోపదేశం వింటే బాగుపడేవారే కానీ చెడిపోయేవారు ఉండర్లేండి, జయలక్ష్మి నవ్వుతూ అంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.